నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ గద్దెనెక్కిన ట్రంప్ అగ్రరాజ్యానికి అందరినీ శత్రువుగా మార్చేశాడు. ట్రంప్ చేతుల అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఆకతాయితనంగా ఇరాన్ యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ ప్రపంచానికి ఇంధన సంక్షోభం తెచ్చిపెట్టారు. ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యం తమదని గొప్పలు చెప్పి చివరికి ఎగ్జిట్ ఎలాగో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాడు. ట్రంప్ తీరు చూస్తుంటే కరోనా, యుద్ధాలు అన్నిటికీ మించి ఆయనే ప్రపంచానికి ఓ పెద్ద సమస్యగా మారారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా అధ్యక్ష పదవిని ట్రంప్ బాగా చిల్లరగా మార్చేశాడు. ప్రెసిడెంట్ కనుసన్నల కోసం ఆశగా చూసే ప్రపంచానికి ఆ పదవిని ఒక విలువలేనిదిగా మార్చేశారు. అందుకే అమెరికా చరిత్రలోనే అత్యంత అప్రతిష్ట మూటగట్టుకున్న అధ్యక్షుడయ్యారు. పదే పదే నో కింగ్స్ పేరుతో నిరసనలు ఎగిసిపడుతున్నాయి. స్వదేశంతో పాటు మిత్ర దేశాల్లోనూ ప్రజలు చీకొడుతున్నారు. అమెరికా కేవలం ఆర్థిక శక్తి, సైనిక శక్తి కాబట్టి అగ్రరాజ్యం కాలేదు. ప్రపంచ పోలీసుగా తన వంతు పాత్ర నిర్వహిస్తోంది కాబట్టే అగ్రరాజ్యంగా చలామణి అవుతోంది. సరే, అమెరికా ఏం చేసినా స్వార్థం కోసమే చేస్తుందనే ఆరోపణలు ఎన్నున్నా కీలక సమయాల్లో అమెరికా కలగజేసుకోకపోతే చాలా సమస్యలు, సంక్షోభాలుగా మారి ఉండేవని మెజారిటీ దేశాలు ఒప్పుకుంటాయి. అందుకే ప్రపంచం అమెరికాను పెద్దన్నగా భావిస్తుంది. అలాంటి అమెరికాకు అధ్యక్షుడిని కూడా అంతే గౌరవంతో చూస్తుంది. కానీ ఇదంతా గతం. 400 సంవత్సరాల అమెరికా చరిత్రకు 4 నెలల్లోనే చెదలు పట్టించిన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు పదవిలో ఉన్నాడు. ఆయన గద్దెనెక్కాక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పదవి బాగా చిల్లరగా మారిపోయింది. అమెరికా పరిస్థితి అగమ్య గోచరంగా మారిన స్థితిలో ట్రంప్ లాంటి వాడు అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. ఆ దేశంలో ఉద్యోగాలు లేవు. ఆ దేశం అప్పులు తీవ్రంగా పెరిగిపోయింది. రకరకాల సమస్యలు ఆ దేశంలో ప్రజల అప్పుల పాలయ్యారు, ప్రభుత్వం అప్పుల పాలైంది. ఉన్నటువంటి స్థితిలో ఒక కార్పొరేట్లు మాత్రమే బాగా లాభాల కుప్పల మీద కూర్చొని ఉన్నాయి. మొత్తంగా అమెరికా దివాలా తీస్తున్నటువంటి స్థితిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు ఒక గందరగోళ వాతావరణంలో. కాబట్టి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవటం అనేది ఒక వ్యాధి లక్షణం. ప్రపంచం ఇప్పటిదాకా చాలా సమస్యల్ని చూసింది. కరోనా లాంటి సంక్షోభాల్ని, చివరకు యుద్ధాల్ని కూడా చూసింది. కానీ ఏ సమస్య మనిషి రూపం తీసుకున్న ట్రంప్ లాంటి వ్యక్తిని మాత్రం చూడలేదు. ట్రంప్ ఉండగా ప్రపంచానికి వేరే సమస్య ఏది అక్కర్లేదనే జోకులు పేలుతున్నాయి. ఆ స్థాయిలో ట్రంప్ రోజు రోజుకి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రపంచ పటాన్ని మార్చేస్తానంటారు. వెనెజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేస్తారు. ఇరాన్పై సరైన కారణం లేకుండా యుద్ధానికి దిగుతారు. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటామంటారు. క్యూబాను బెదిరిస్తారు. కొలంబియా అధ్యక్షుడిని ఆడిపోసుకుంటారు. చివరకు మిత్ర దేశాల్ని వదలకుండా కుమ్మేస్తారు. నాటోను పనికిరాందిగా తేల్చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ లీలలు అన్నీ ఇన్ని కాదు. ప్రపంచంలో ప్రతిభ ఎక్కడున్నా దానికి ఆహ్వానం పలికేలా రూపొందించిన అమెరికా వీసా విధానాన్ని ట్రంప్ సమూలంగా మార్చేయాలనుకుంటారు. ఇప్పటికే తలాతోకాలేని రూల్స్తో అమెరికా అంటేనే భయపడేలా చేశారు. ఇక సుంకాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీనికి ట్రంప్ చెప్పే లాజిక్ వింటే మైండ్ ఉన్నవాడు ఎవరికైనా మండిపోతుంది. ఆ రేంజ్లో అడ్డగోలు వాదన వినిపిస్తున్న ట్రంప్ తాను పట్టిన కుందేటికి 3 కాళ్లని ఊరేగుతున్నారు. చివరకు వైట్ హౌస్ ఏకాకిం చేసినా, కాంగ్రెస్ తిరస్కరిస్తున్నా ట్రంప్ మాత్రం ఎక్కడా తగడలేదు. పైగా దేశం బంగారు భవిష్యత్తు కోసం తాను నిందలు మోస్తున్నానంటూ సిలువ మోసిన క్రీస్తు రేంజ్లో బిల్డప్పిస్తున్నారు. ట్రంప్ని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక అమెరికన్లు గుండెలు బాదుకుంటున్నారు. ట్రంప్ పాలన భరించలేక ఆయన అధ్యక్షుడైన కొన్ని నెలలకే నో కింగ్స్ పేరుతో అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. కానీ ఆ తర్వాత కూడా ట్రంప్ బుద్ధి మార్చుకోలేదు. అంతకంతకు రెచ్చిపోయి మరిన్ని కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు. ఉరుములేని పిడుగులు, పులి మీద పుట్రలు చాలా సాధారణం అనేంతగా ట్రంప్ అరాచకం విజృంభిస్తూనే ఉంది. దీంతో ఇక లాభం లేదని అమెరికన్లు మరోసారి దేశవ్యాప్తంగా నో కింగ్స్ ఆందోళనలకు దిగారు. ఈసారి నిరసనలకు మినెసోటా కేంద్రంగా నిలిచింది. అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేనంత ఉధృతమైన నిరసనలు జరుగుతున్నాయని రికార్డులు చెప్తున్నాయి. అమెరికన్లతో పాటు అమెరికా మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాల్లోనూ ట్రంప్ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటున్నాయి. కానీ ఎవరిన్ని నిరసనలు తెలిపినా నా పదవీకాలం ముగిసే వరకు నా ఇష్టమంటున్నారు ట్రంప్. మొండివాడు రాజు కంటే బలవంతుడంటారు. ఇక్కడ రాజే మొండివాడైతే ఇక కొత్తగా చెప్పేదేముంటుంది? తాను చెప్పిందే వేదం అంటున్న ట్రంప్ కాదని ఎవరైనా వేరే మాట్లాడితే వాళ్లు పిచ్చివాళ్లని, బుద్ధి లేదని నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. చివరకు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ కంటే తన దగ్గరే ఎక్కువ సమాచారం ఉందనే ట్రంప్ని చూసి అమెరికన్లకు మతిపోతోంది. పిచ్చి పైత్యంగా ముదిరి పరాకాష్ఠకు చేరితే అప్పుడు తనవాడు పరాయివాడు అనే తేడా ఏవీ ఉండదు. ఇప్పుడు ట్రంప్ కూడా సరిగ్గా అదే స్థితిలో ఉన్నారా అనే అనుమానాలొస్తే అది వచ్చిన వారి తప్పు కానే కాదు. ఎందుకంటే ట్రంప్ చేష్టలు అలా ఉన్నాయి.
వీసా నిబంధనల దగ్గర నుంచి ఇరాన్ యుద్ధం దాకా ట్రంప్ తీసుకున్న ఏ నిర్ణయానికి హేతుబద్ధత లేదు. తనకు తానుగా గాల్లో ఓ వాదనను జనం ముందు పెట్టడం, దానికి ఓ ఊహాజనితమైన సమర్థనను తయారు చేసుకోవడం, చివరకు అదే నిజమని తాను భ్రమపడుతూ మీరు నమ్మండని అమెరికన్లని బలవంత పెట్టడమే ట్రంప్ పాలనగా చలామణి అవుతోంది. ఎవరైనా ఇదేం పని అని నిలదీస్తే ఇక జాతీయవాదం పేరుతో బెదిరింపులకు దిగి వారిపై దేశద్రోహులనే ముద్ర వేయడానికి ట్రంప్ వెనుకాడలేదు. ఏతావాత తాను అత్యంత దేశభక్తున్నని, తనకు మద్దతిచ్చేవారికి దేశంపై ప్రేమ ఉన్నట్టు, లేని వారికి లేనట్టే అంటున్నారు ట్రంప్. అంతటితో ఊరుకుంటారని కూడా గ్యారంటీ ఏం లేదు. అమెరికాపై ప్రేమ ఉన్నవారే ఇక్కడ ఉండాలనే కొత్త రూల్ తీసుకొస్తారేమోనని ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు సామాన్య ప్రజలు కూడా భయపడుతున్నారు. పోనీ ట్రంప్ పైత్యం అమెరికాకే పరిమితమైతే అదో రకమని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆయన తన పైత్యాన్ని మొత్తం ప్రపంచానికే అన్వయిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి బాధ్యత లేదని, ప్రపంచం బాధ్యత తాను తీసుకుంటున్నానని ప్రకటించిన ట్రంప్ తెంపరితనానికి దేశాలన్నీ నివ్వెరపోతున్నాయి. భూమి మీద ఎక్కడ ఎవరు యుద్ధం చేయాలనుకున్నా తన దగ్గరకొస్తే మంచి డీల్ కుదురుస్తానని చెప్పిన ట్రంప్ ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య డీల్ కుదర్చకుండా యుద్ధానికి ఎందుకు దిగారో ఎవరూ అడగకూడదంటారు. అదేమంటే ఇరాన్ ప్రపంచానికే పెను ముప్పు అంటూ ఏవేవో కబుర్లు చెప్తారు. యుద్ధాలు లేని ప్రపంచమంటూ ఊరించిన ట్రంప్ చివరకు యుద్ధాలే తన ప్రపంచంగా బతికేస్తున్నాడు. సరైన అంచనా లేకుండా ఇరాన్ యుద్ధం మొదలుపెట్టి అమెరికాకు పరాభవం మిగిల్చేలా ఉన్నారు. ఇప్పటికే గల్ఫ్లో అగ్రరాజ్యం పరువు మంటగలిపిన ట్రంప్ అత్యాధునిక ఆయుధాలను కోల్పోయి అమెరికా భవిష్యత్తుపైన సందేహాలు రేకెత్తిస్తున్నాడు. ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్ పెను ముప్పుగా మారారు. దేశాల మధ్య ఉండాల్సిన దౌత్య సంబంధాలను వ్యక్తుల మధ్య ఉండే గిల్లి కజ్జాల స్థాయికి తగ్గించి చూడడం ఆయన శైలి. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిపై పెత్తనం చెలాయించే క్రమంలో అంతర్జాతీయ శాంతి పునాదులను కదిలిస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడి విషయంలో అనుసరించిన బలప్రయోగ వ్యూహాన్నే ఇరాన్ వంటి శక్తివంతమైన దేశంపై ప్రయోగించాలని చూసి ఇప్పుడు అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కి తగ్గలేక ఒక రాజకీయ ఉచ్చులో చిక్కుకుపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఎన్నో త్యాగాలు చేసి చర్చల ద్వారా నిర్మించుకున్న అంతర్జాతీయ వ్యవస్థలను ట్రంప్ తన ఏకపక్ష నిర్ణయాలతో కుప్పకూలుస్తున్నారు. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ప్రాధాన్యతను తగ్గించడం, దశాబ్దాల నాటి వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం వంటి చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అగాధంలోకి నెట్టేస్తున్నాయి. ఒక వ్యవస్థను నిర్మించడానికి కొన్ని దశాబ్దాల సమయం పడితే దానిని కూల్చేయడానికి ట్రంప్ వంటి ఒకే ఒక్క నాయకుడి అనాలోచిత నిర్ణయం సరిపోతుందని నేడు అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు ఆయనకే ఎదురు తిరుగుతున్నాయి. ఇరాన్ ఇచ్చిన చివరి వార్నింగ్, ఆయిల్, గ్యాస్, ఐటీ వ్యవస్థలపై ప్రతీకార దాడుల హెచ్చరికలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి ఆర్థిక మాంద్యం పొంచి ఉంది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ బెదిరింపుల దౌత్యం వల్ల అమెరికా తన మిత్రదేశాల నమ్మకాన్ని కూడా కోల్పోతోంది. ఇరాన్ వారు వల్ల ట్రంప్ ఒక అన్పాపులర్ లీడర్గానే యుఎస్లో మిగిలిపోయినట్టు కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ ఎవరైతే ట్రంప్ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళు కూడా బహిరంగంగా అక్కడ వచ్చి ట్రంప్ మీద విమర్శలు చేస్తున్నట్టు కనబడుతుంది. ఎవరైతే ఎన్నికల్లో అతనికి అవుట్రైట్గా సపోర్ట్ చేశారో అటువంటి వర్గం కూడా ట్రంప్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది. యుద్ధం విస్తరిస్తే అది కేవలం ఇరాన్తోనే కాకుండా మొత్తం పశ్చిమాసియా అట్టుడికిపోయే ప్రమాదముంది. ఈ పరిస్థితిలో ట్రంప్ వేసిన అడుగులు అమెరికా ప్రతిష్టను పెంచడం పక్కన పెడితే ఆ దేశాన్నే ప్రపంచం ముందు దోషిగా నిలబెడుతున్నాయి. ట్రంప్ వ్యవహార శైలి వల్ల కేవలం రాజకీయ ఉద్రిక్తతలే కాకుండా ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సప్లై చైన్స్ దెబ్బతినడం, వాణిజ్య యుద్ధాలు ముదరడం వల్ల సామాన్య ప్రజలు ధరల భారంతో అల్లాడిపోతున్నారు. నాయకుడు అనేవాడు క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయకర్తగా ఉండాలి, కానీ తానే సమస్యగా మారకూడదు. ట్రంప్ తీరు చూస్తూ ఉంటే ఒక పద్ధతి ప్రకారం నిర్మించుకున్న గ్లోబల్ ఆర్డర్ను ముక్కలు చేసి ప్రపంచాన్ని మళ్లీ అనిశ్చితిలోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. నాయకత్వం అంటే కేవలం అధికారం చెలాయించడం కాదు, బాధ్యతగా మెలగడం. ప్రపంచ దేశాల మధ్య పంచాయతీలను మనుషుల గొడవల తరహాలో తీర్చాలి అనుకోవడం ఒక చారిత్రక తప్పిదం. అదే నిస్సంకోచంగా చేస్తున్నారు. ప్రపంచానికి శాంతిని తెస్తా, యుద్ధాలు చేసినా ప్రజలకు స్వేచ్ఛనిచ్చేందుకే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ చెబుతున్నారు. కానీ మనం అసలు విషయం చూస్తే ఆయన ప్రతి చర్య అందరికీ కీడు చేసేలా సాగుతోంది. వైట్ హౌస్లో మాట్లాడిన ట్రంప్ ఇప్పటికిప్పుడు యుద్ధాన్ని ఆపేసినా ఇరాన్ తిరిగి కోలుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. కానీ భవిష్యత్తులో మరో అమెరికా అధ్యక్షుడు ఇదే సమస్యను ఎదుర్కోకూడదంటే ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అంటే ఈ యుద్ధం కేవలం తాత్కాలికం కాదు, దీని ప్రభావం దీర్ఘకాలం ఉండాలి అనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.
అసలు యుద్ధమే వినాశకరమని ప్రపంచమంతా మొత్తుకుంటూ ఉంటే ట్రంప్ మాత్రం యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలోనే రాజకీయాలు చేస్తున్నారు. చివరకు యుద్ధంలోనే డీల్స్ కుదుర్చుకోమంటున్నారు. మంచైనా చెడైనా ఏ పరిణామం జరగాలన్నా అది యుద్ధంలో జరగాల్సిందే. అందుకోసం యుద్ధం ఆగకుండా కొనసాగించాల్సిందే. ఇదే ట్రంప్ చెప్పే సైకాలజీ. దీని భావమేమి? తిరుమలేసా అని దేశాలన్నీ జుట్టు పీక్కుంటూ ఉంటే ట్రంప్ మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ అసలు రహస్యం తనకు మాత్రమే తెలుసు అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరోవైపు ట్రంప్కు దగ్గరి వ్యక్తులు మాత్రం ఆయన్ను చాదస్తపు మొగుడుతో పోలుస్తున్నారు. ట్రంప్కు ఏ విషయం గురించి పూర్తిగా అవగాహన ఉండదు. ఎవరైనా చెబుతామన్నా వినిపించుకోరు. ఈ జగమొండి వైఖరితోనే యుద్ధంలోనూ అమెరికాకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని చివరకు అమెరికా సైన్యం కూడా మొత్తుకుంటోంది. ప్రస్తుత ఇరాన్ యుద్ధంలో గల్ఫ్లో అమెరికా స్థావరాలకు తీరని నష్టం జరిగింది. అత్యాధునిక అవాక్స్ విమానం ధ్వంసమైంది. అత్యంత ఖరీదైన క్షిపణులు చాలా వరకు ఖర్చయిపోయాయి. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా భూతల యుద్ధానికి ఉబలాటపడుతున్న ట్రంప్ని చూసి ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటోంది. చివరకు అమెరికా ఆర్మీ కూడా భంగపడి ఇరాన్ చేతిలో చావు దెబ్బతింటే కానీ ట్రంప్ అహం చల్లారదేమోననే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. కానీ ఎవరేమనుకున్నా నా మాటే శాసనం అంటున్నారు ట్రంప్. ఇరాన్ యుద్ధంలో వ్యూహం లేని ట్రంప్ అర్ధాంతరంగా దాడులకు విరామమిచ్చారు. ఈ గ్యాప్లో తర్వాతి టార్గెట్ క్యూబానే అంటూ అనవసరపు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో క్యూబా కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికే ట్రంప్ కారణంగా అమెరికాకు దూరమైన యూరప్ దేశాలు మరిన్ని యుద్ధాలకు దిగితే అమెరికాను దేవుడు కూడా కాపాడలేడని డ్యామేజింగ్ స్టేట్మెంట్లు ఇచ్చారు. దీంతో నాటో దేశాలు పిరికి పందలంటూ ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. అసలు ట్రంప్ ప్రకటనల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా అనేది మరో సందేహం. ఎలాంటి పరిణతి లేని ట్రంప్ వ్యాఖ్యలకు అర్థమే లేదు అనేది ప్రపంచం నిశ్చిత అభిప్రాయం. ఆయన పదవీకాలం ముగిసేదాకా ట్రంప్ మాటలకు విలువ ఇవ్వకుండా ఉంటే ప్రపంచానికి ఆయన కారణంగా జరిగే నష్టం కొంతైనా తగ్గుతుందేమోనని మిగతా దేశాలు ఆశపడుతున్నాయి. కానీ ట్రంప్ పోకడ చూస్తూ ఉంటే ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చే యోచన భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. అమెరికాను చేజేతులారా దిగజార్చడం ట్రంప్ చేస్తున్న మరో దిద్దుకోలేని పొరపాటు. ట్రంప్ గద్దెనెక్కేసరికి ఆర్థిక కష్టాల్లో ఉన్న అమెరికాకు ఆయన పాలన మరింత పీడకలగా మారింది. అవకాశాల స్వర్గమైన అమెరికాను అంటరాని దేశంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న ట్రంప్ ఇంకా 2.5 ఏళ్ల పదవీ కాలంలో ఎన్ని కొంపలు ముంచుతారోనని అమెరికన్లు హడలిపోతున్నారు. అమెరికా చరిత్రలో ఎంతో మంది అధ్యక్షులు వచ్చారు, వెళ్లారు. చేయగలిగితే అమెరికా ప్రతిష్ట పెంచారు, లేకపోతే అగ్రరాజ్యం పరువు పోకుండా చూసుకున్నారు. అంతేకాని ట్రంప్ లాగా ఏ అమెరికా అధ్యక్షుడు దేశానికి ప్రపంచంలో విలువ లేకుండా చేసిన పాపాన పోలేదు. ఒకప్పుడు అమెరికా పౌరులమని గర్వంగా చెప్పుకున్న అమెరికన్లకు ఇప్పుడు ట్రంప్ పాలనలో సొంత దేశం అమెరికా అని చెప్పడానికి కూడా సిగ్గేసేలా ట్రంప్ పాలనుంది. వీసాలపై ఆంక్షలు విధించడంతో మొదట సంతోషించిన అమెరికన్లు ఆ తర్వాత అనుకున్న విధంగా తమ జీవితాలు బాగుపడలేదని త్వరగానే గుర్తించారు. కొన్ని కంపెనీలు వలసదారులకు తక్కువ జీతమిచ్చి పని చేయించుకోవడానికి అలవాటు పడ్డాయి. అలాంటి కంపెనీలు ఇప్పటికిప్పుడు అమెరికన్లకు అక్కడి కార్మిక చట్టాల ప్రకారం జీతం ఇవ్వడానికి సిద్ధంగా లేవు. దీంతో ట్రంప్ చర్యలతో వలసదారుల ఉద్యోగాలు పోవడమే కానీ తమకు ఒరిగేదే లేదని వారికి అర్థమైంది. టారిఫ్ల విషయంలో కూడా తాత్కాలికంగా పైచే సాధించిన అంతిమ నష్టం అమెరికాకేనని వారెన్ బఫెట్ చేసిన హెచ్చరిక నిజమైంది. ఇష్టారాజ్యంగా టారిఫ్ యుద్ధానికి తెరతీసి ప్రపంచ మార్కెట్లను కుప్పకూల్చిన ట్రంప్ చివరకు సొంత మార్కెట్ను కూడా పడేశారు. దీంతో అమెరికాలో కలవరం మొదలైంది. యుద్ధం మొదలుపెట్టిన వారికి కూడా నష్టం తప్పదన్న ప్రాథమిక సూత్రం మరిచిపోయామని తీరిగ్గా ఆవేదన వ్యక్తమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఏకంగా 50 లక్షల మంది అమెరికన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా చైనా, కెనడా దిగుమతులపై ఆధారపడి పనిచేసే కంపెనీలకు షాక్ తగిలింది. దీంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగుల భవితవ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ఇక ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా సర్వభ్రష్టత్వం చెందింది అనడంలో సందేహమే అక్కర్లేదు. ట్రంప్ వస్తే దేశాన్ని తలెత్తుకునేలా చేస్తాడనుకున్న అమెరికన్లకు ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలేవీ జీర్ణం కాలేదు. ప్రపంచాన్ని అమెరికా కంట్రోల్లోకి తెస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు అమెరికా కంట్రోల్ను పూర్తిగా తప్పించేలా కనిపిస్తున్నారు. ఏకధ్రువ ప్రపంచాన్ని ట్రంపే పనిగట్టుకుని బహుళ ధ్రువ ప్రపంచం దిశగా నడిపించడం అమెరికన్లకు మింగుడు పడ్డలేదు. కొత్తగా ఆధిపత్యం సంగతి దేవుడెరుగు. ఉన్న అడ్వాంటేజ్ని ఎందుకు పోగొడుతున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు. ఎన్నికల ప్రచారంలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలకు అవకాశమిచ్చేలా మాట్లాడిన ట్రంప్ చివరకు తొలి విడత పాలననే కాస్త మార్పులతో అమలు చేస్తున్నారని అమెరికన్లకు అర్థమైంది. ఎవరేవైపోయినా పర్లేదు, కనీసం అమెరికా బాగుంటే అంతే చాలు అనుకున్న వారికి ఆ కాస్త తృప్తి కూడా ట్రంప్ దక్కనివ్వట్లేదు. అమెరికన్ల సగటు జీవన ప్రమాణాలు పెరగలేదు, ద్రవ్యోల్బణం తగ్గలేదు, అనుకున్నట్టుగా ఉద్యోగాలు రాలేదు.
చిరకాల మిత్రులు శత్రువులయ్యారు. కొత్త కొత్త ఆంక్షలతో ప్రజాజీవనం దుర్భరమవుతోంది. ఇవన్నీ చూస్తే అసలు బైడెన్ పాలనకు ట్రంప్ పాలనకు ఏం తేడా ఉందని బేరీజ్ వేసుకున్న అమెరికన్లు ట్రంప్ కంటే బైడెన్ బెటర్ అనే అభిప్రాయానికి వచ్చి ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇంటా బయట ఈగల మోతను ఎదుర్కొంటున్న ట్రంప్ ఏ అంశంలోనూ అమెరికన్లను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోలేదు. పైగా దేశ భవిష్యత్ ఎలా ఉంటుందోననే కొత్త ప్రశ్నలు వచ్చేలా చేశారు. సహజంగా కొత్త సర్కారు వచ్చిన ఏడాది వరకు ఎక్కడా అంత త్వరగా వ్యతిరేకత రాదు. కానీ ట్రంప్ మాత్రం ప్రెసిడెంట్ అయి 2 నెలలు గడవక ముందే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అప్పుడే ట్రంప్ కొత్తగా చేసిందేవీ లేదని ఫిక్స్ అయ్యేలా చేసుకున్నారు. అటు రిపబ్లికన్లు కూడా ట్రంప్ తీరుపై దిగులుగా ఉన్నారు. ఏదో చేస్తాడు అనుకుంటే ఇంకేదో అవుతుందని నిట్టూరుస్తున్నారు. ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా ప్రపంచ దేశాలతో కొత్త పేచీలు పెట్టుకోవడానికి ట్రంప్ మొగ్గు చూపారు. అటు ట్రంప్ ఆరోగ్యంపై కూడా ఎప్పటికప్పుడు సరికొత్త సందేహాలు వస్తూనే ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఫ్లోరిడా చేరుకున్న ఆయన మెట్లు దిగుతూ తడబడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 78 ఏళ్ల ట్రంప్ విమానం మెట్లు దిగుతున్నప్పుడు రైలింగ్ గట్టిగా పట్టుకుని చాలా నెమ్మదిగా అతి జాగ్రత్తగా అడుగులు వేయడం ఆ వీడియోలో కనిపించింది. ఆయన చాలా అలసిపోయినట్లుగా ఉన్నారని, వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల భారమే ఇలా కుంగదీస్తోందని విమర్శిస్తూ ఉండగా, మరికొందరు వయసు పైబడిన చురుగ్గా ఉండే బైడెన్ను ఉదాహరణగా చూపుతూ ట్రంప్ను ఎద్దేవా చేస్తున్నారు. అలాగే ఒక కార్యక్రమంలో కూడా టేబుల్ పట్టుకుని కుర్చీలో కూర్చోవడానికి ట్రంప్ ఇబ్బంది పడినట్లు మరో వీడియోలో వెల్లడైంది. ఇటీవల ఆయన చేతులు రంగు మారడం, చీలమండలు వాచడం వంటి పరిణామాలు ఆయన అనారోగ్య వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అయితే వైట్ హౌస్ వైద్యుడి నివేదికను ఊటంకిస్తూ తానే అత్యంత ఆరోగ్యవంతమైన అధ్యక్షుణ్ణి అని ట్రంప్ తనను తాను సమర్థించుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఏతావాత ప్రపంచ సమస్యగా మారిన ట్రంప్ అమెరికాకు వదిలించుకోలేని పీడలా తయారయ్యారు. ఇంకా సగం పదవీకాలం కూడా పూర్తి కాకుండానే ఈ రేంజ్లో రెచ్చిపోతున్నా పదవీకాలం పూర్తయ్యేసరికి ఇంకేం అరాచకాలు చేస్తారోనని అమెరికన్లతో పాటు ప్రపంచ దేశాల పౌరులు హడలిపోతున్నారు.